శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 1వ భాగం. తిరువహీంద్రపురం గురించి. భూమాతను తన కోరలతో పైకెత్తి క్షీరసాగరములో యోగనిద్రలో విలసిల్లే శ్రీమన్నారాయణుడు మధుర రాగాలు పాడుతూ తిరుగాడే తుమ్మెదలున్న ఉద్యానవనాలు అనేకం ఉన్నాయి తిరువహీంద్రపురంలో. ఈ తుమ్మెదలు ఇంకా తేనెను త్రాగాలని అక్కడి సుర పొన్న చెట్లల్లోని పుష్పాల దగ్గరకు వెళతాయి. ఇలాంటి ప్రకృతి సౌందర్యం గల తిరువహీంద్రపురంలో పెరుమాళ్ళు సేవలు నందుకుంటున్నాడు. 2వ పాసురం. ప్రజ్వరిల్లే చక్రాయుధం చేతిలో ధరించి లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకొని విలసిల్లుతున్నాడు పరమాత్మ. వేదాల్లో ప్రతిపాదింపబడిన సమస్త వస్తు స్వరూపుడు ఈ పరబ్రహ్మం. ఇతడు వేంచేసియున్న తిరువహీంద్రపురంలోని పర్వత ప్రదేశాల్లో ఆడతుమ్మెదల రాక కోసం మగతుమ్మెదలు ఎదురుచూస్తూ జుమ్మనే అనే రాగంలో ఇంపైన గీతాలాపన చేస్తుంటాయి. 3వ పాసురం. మర్రాకుపై నిద్రిస్తున్న మాయా స్వరూపుడు తన స్వస్వరూపంతో సాక్షాత్కరించే తిరువహీంద్రపురంలోని దేవనాథుడు. ఈ పరాత్పరుడి ఔన్నత్యానికి తగ్గట్లు తిరువహీంద్రపురం పర్వత ప్రాంతాల్లో మాధవీలతలు సంపెంగ చెట్లును అల్లుకొని ఉంటాయి. మల్లెతీగలు అందంగా కదులుతుంటాయి. ఎర్ర తామరలు వికసించి ఉండే ఆహ్లాదకరమైన తిరువహీంద్రపురం క్షేత్రం పెరుమాళ్ళు నివాసస్థానం. 4వ పాసురం. శత్రువుగా ఎదురయ్యి పోరుకు తలపడిన హిరణ్యకశిపుడి రొమ్ముని చీల్చి అతడి కొడుకైన ప్రహ్లాదుడిపై కృపావర్షం కురిపించిన ఆశ్రిత జన వత్సలుడి దివ్యదేశం తిరువహీంద్రపురం. ఇక్కడే రసం నిండిన చెరుకుగడలు ఆకాశం అంటేటట్లు పెరిగి నీడనివ్వగా పారిన చెరుకు రసం చేత బురదగా ఉండే చెరువులు గల అందమైన పుణ్యనగరం తిరువహీంద్రపురం. 5వ పాసురం. మహాబలిచక్రవర్తి యాగశాలలో ప్రవేశించి 3 అడుగుల భూమిని దానంగా తీసుకున్నాడు. లోకాన్ని కొలిచిన భగవంతుడు. అతడు సొగసైన సున్నితమైన రజనీకర మోహన బింబం అనే పేరున్న నప్పిన్నను పొందాలని 7 ఎద్దులతో పోరాడాడు. ఈ లోకాధీశుడు తిరువహీంద్రపురములో కొలువై ఉన్నాడు. బంగార పుష్పాల్లా ప్రకాశించే కారుతుమ్మ కొండగోగు సంపెంగల కొమ్మలలో కోతుల సమూహం గంతులేస్తూ అరుస్తూ పరిగెత్తుతూ తేనె కలిసినట్లుండే తీయని పనసపళ్ళును భుజిస్తాయి. ఇలాంటి నిరుపమానమైన పుణ్యక్షేత్రం తిరువహీంద్రపురం. 6వ పాసురం. గూనిదైన మందర మాట్లాడిన చెడ్డ మాటల కారణంగా సున్నిత శరీరం గల సీతమ్మ తల్లితో అడవులకెళ్లిన నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు వేంచేసిన పుణ్యస్థలం తిరువహీంద్రపురం. ఆకాశంలో సంచరించే చంద్రుడిని తాకేట్లున్న కొండలు, పెద్ద ప్రాకారాలు ఆ ఊరికి ప్రాశస్తం చేకూరుస్తాయి. తేనెలు త్రాగే తుమ్మెదలు తిరిగాడే పూల వనాలున్న క్షేత్రం తిరువహీంద్రపురం. 7వ పాసురం. మెరుపు తీగ వంటి నడుమున్న భవ్యరాలైన జానకీమాతను చెర విడిపించడం కోసం లంకాధీశుడైన రావణుడి 10 తలల్ని పడగొట్టిన శ్రీరాముని నివాసస్థలం తిరువహీంద్రపురం. ఇక్కడి రత్నగిరి నీడలో హంసలు తమ ఆడపక్షులతో తామర పుష్పాల పడకపై సంతోషంగా సేదతీరుతూ ఉంటాయి. వరిచేలలో వరివెన్నెలు చామరాలు వీచే దివ్యనగరం తిరువహీంద్రపురం. 8వ పాసురం. సువాసన భరితమైన శిరోజాలు కలిగిన సీతమ్మను చేపట్టడానికి శ్రీరామభద్రుడు శివధనుసుని విరిచాడు. వ్రేపల్లెపైన కుంభవృష్టి కురిపిస్తుండగా గోప గోపీజనులను కాపాడ్డానికయ్యి పర్వతాన్ని గొడుగుగా ఎత్తాడు.
ఆ యశోదా తనయుడు, ఆ రాధామాధవుడు కొలువైన క్షేత్రం తిరువహీంద్రపురం. ఈ ఊరిలో ప్రవహించే నది కొండలకు అన్నం చేకూర్చే ఏనుగుల దంతాల్ని, అగరు వృక్షాల్ని తన ప్రవాహంలో త్రోసుకొని వచ్చి పొలాలకు చేరుస్తుంది. 9వ పాసురం. భీకరమైన ఆయుధాలు ధరించిన దుర్యోధనాదులు పాల్గొన్న మహాభారత యుద్ధంలో అర్జునుడి కోసమయ్యి రథసారథి అయ్యి చేతిలో కొరడాను ఉంచుకున్న మా తండ్రి శ్రీ పార్థసారథి స్వామి కొలువున్న స్థలం తిరువహీంద్రపురం. ఈ ప్రాంతంలోని చల్లని కొండచెరియల్లో పాతకర్రల కణుపులను తమలపాకులు తీగలు చుట్టుకొని ఉంటాయి. వరిచేలల్లో ప్రకాశించే నదీ ప్రవాహంలో చేపలు దూకుతుండడం చూడముచ్చటగా ఉంటుంది. 10వ పాసురం. త్రిమూర్తుల్లో విలక్షణుడు, ముల్లోకాల్ని ముందుగా మింగి తిరిగి ఉమ్మివేసినవాడు, లోకాల్ని కొలిచినవాడు, దేవదానవులు వచ్చి ఆరాధించేవాడు, తిరువహీంద్రపురములో వేంచేసియున్న దేవనాథుని స్తుతిస్తూ భల్లెం ధరించిన కలికండ్రి సాయించిన ఈ మనసుకు తృప్తి కలిగించే ద్రావిడ పాసురాల్ని గానం చేస్తూ చేస్తే ఏ పాపాలు మన దరి చేరవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 2వ భాగం తిరుచిత్తూర కూడం గురించి. 1వ పాసురం. పరంపదములో చేరడానికి తగిన ఉపాయం చెప్తాను వినండి. శరీరం క్షీణించేటట్లు అన్నం తినక శరీరం వదిలి వెళ్ళిపోవడానికి వీలు కానట్లు ప్రాణాన్ని చెరపట్టి తపస్సు చేయాల్సిన పని లేదు. తిల్లై తిరుచిత్రకూటం వెళ్ళి చేరడమే ఉత్తమం. అక్కడ నెమళ్ళు ఆడుతూ, దానికి తగ్గట్లు పోతోటలు కులుకుతూ, చేపలు నీళ్లల్లో దూకుతూ, తుమ్మెదలు ఎగురుతూ, గాలి వీస్తూ, జెండాలు ఆడుతూ కళకళలాడుతుంటుంది. ఓ మనుషులారా, ఆ దివ్యస్థలం చేరి పెరుమాళ్లను ప్రార్థించి తరించండి. 2వ పాసురం. శ్రీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్న పెరుమాళ్లను మీ మనసుల్లో ఉంచుకోవాలని కోరుకునే భక్తులారా, మీరు పచ్చికాయలను, ఎండిపోయిన పండ్లను తిని వేడిగాలిని పీల్చుకుంటూ చాలా కాలం పంచాగ్నుల మధ్య ఉంటూ తపస్సు చెయ్యనవసరం లేదు సుమా. వేద పండితులు సంప్రదాయానికి తగ్గట్లు ప్రతిరోజు వేదపారాయణం చేస్తూ యాగాగ్ని పైకెగిసేటట్లు యజ్ఞయాగాదులు నిర్వహించే ప్రదేశం తిరుచిత్రకూటం. అక్కడికి వెళ్లి చేరండి. గోవిందరాజ స్వామిని దర్శించి తరించండి. 3వ పాసురం. పూర్వకాలములో వరాహ అవతారమెత్తి ఆ భూమిని పైకెత్తి బయటికి తెచ్చిన శ్రీమన్నారాయణుడి శ్రీచరణాలను చేరాలని ఆశించే సద్గుణ సంపన్నులారా, పల్లవ చక్రవర్తి బంగారం, ముత్యాలు, మాణిక్యాలు తెచ్చి పెరుమాళ్లకు సమర్పించి ఆరాధించేటటువంటి నగరం. సువర్ణంతో రత్నాలు పొదిగిన భవంతులున్న తిరుచిత్రకూటం వెళ్లి స్వామిని దర్శించి తరించండి. 4వ పాసురం. ఒకప్పుడు ఎవరి చేత కొలవడానికి శక్యం కాని లోకాలను కొలవడానికి వామన రూపుడయి మహాబలి నిర్వహించే యాగశాలకు వెళ్లి 3 అడుగుల నేలను యాచించిన శ్రీ మహావిష్ణువు నామాల్ని నోరారా చెప్పి మీ జన్మ దుఃఖాల్ని పోగొట్టుకోవాలని ఆశించే భగవద్భక్తులారా, క్షీరాద్దిలో ఆదిశేషుడి పైన పవళించి శ్రీ సతితో సహా సేవలనందుకునే స్వామి తిరుచిత్రకూటంలోని గోవిందరాజ స్వామిగా కొలువై ఉన్నారు. ఆ స్వామిని దర్శించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. 5వ పాసురం. దుష్టులైన రాజుల శరీరాల్ని తన ఆయుధం
గండ్రగొడ్డలతో ఛేదించి రాజవంశాన్ని నాశనం చేశాడు. ఇట్టి ఆవేశపూరితమైన పరశురాముడి ఆధీనములో ఉండాలని ఆశిస్తున్న ఓ భక్తులారా, శ్రీదేవి భూదేవి అమరి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు తిల్లై చిత్రకూట క్షేత్రములో గోవిందరాజస్వామిగా సేవలనందుకుంటున్నాడు. విశాలమైన పుష్పవనాలు నిండియున్న ఈ క్షేత్రం వెళ్లి పెరుమాళను దర్శించి తరించండి. 6వ పాసురం. అగ్ని విరజిమ్మే బాణాన్ని సముద్రుడిపై సంధించేసరికి ఆ సముద్రుడు భయపడి వచ్చి వారధి కట్టడానికి ఉపాయం చెప్పగా, అలాగే సముద్రంపై సేతువుని కట్టిన వాడు సర్వ ఆభరణాలతో పూర్ణపురుషుడయి ప్రకాశించే నీలమణి వర్ణుడైన శ్రీరామచంద్రుడిని మీ మనసులో ఉంచుకుందామనుకునే భక్తులారా, యువతులు వేదపఠనం చేస్తుండగా చిలుకలు వాటిని విని అవి కూడా వేదం తిరిగి వల్లిస్తూ చెప్పే స్థలం తిరుక్షేత్రకూట క్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం దర్శించి మీరు ఉజ్జీవించండి. 7వ పాసురం. శిరోజాల్లో మల్లెపూలు పెట్టుకున్న నప్పిన్న సున్నితమైన భుజాలను ఆశతో కౌగులించుకున్న వాడిని, శ్రీదేవి వాసం చేసే వక్షస్థలం కలవాడిని మీ మనసులో ఉంచుకొని శక్తి చూపాలని కోరుకునే భాగవతుల్లారా, తిరుచిత్రకూటములో కొండలపై నుండి ఏనుగు దంతాలను చందన వృక్షాలను తీసుకొని వచ్చి నివా నది ప్రవహిస్తున్నది. అట్టి పుణ్యస్థలానికి వెళ్లి గోవిందరాజస్వామిని దర్శించి ఉజ్జీవించండి. 8వ పాసురం. గుర్రం రూపములో వచ్చిన శశి అనే రాక్షసుడి నోటిని దేహాన్ని చీల్చిన నందనందనుడు ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవర్ధన గిరినెత్తి గోపజనులను కాపాడాడు. లోకాల్ని మింగిన మాయాలోలుడి పాద పంకజాల వద్ద శరణు వేడాలని తపించే భాగవతులారా, 3000 మంది బ్రాహ్మణోత్తములు ప్రతిరోజు నమస్కరించి ఆరాధించే దేవాది దేవుడిని చిత్రకూటం క్షేత్రములో దర్శించండి. 9వ పాసురం. బల్లంలాగా తీక్షణంగాను నల్ల కలువులలా ఉన్న నల్లని కళ్లతో ఉన్న ముగ్ధ వనితలతో సంభోగం చెయ్యాలనుకొని ఆ అవకాశం లభించుకుంటే కోపించి తద్వారా పొందిన పాపాలను పోగొట్టుకోవాలనుకుంటున్నారా? దేవతలకైనా దొరకని పరమపద ప్రాప్తి కోసం ఆశిస్తున్నారా? ఓ మనుషులారా, చిత్రకూటంలోని వరిచేలలో చేపలు ఎగురుతుండగా, నల్ల కలవులు పుష్పాలు వికసించగా, నివా అనబడే నది ముత్యాల్ని త్రోసుకొని వచ్చి సమృద్ధిగా నీరుండే వెళ్లారు. నదిలో చిత్రకూటం చేరుస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రం చిత్రకూటం వెళ్లి గోవిందరాజస్వామిని సేవించి తరించండి. 10వ పాసురం. శ్రేష్టమైన పంట పొలాలు పూలవనాలు చుట్టూ ఉండగా తిల్లై తిరుచిత్రకూటంలో పవళించియుండే తామరస నేత్రుడిని కీర్తిస్తూ సాయంపడిన ఈ పాసురాల్ని వినే భాగవతులు తనివి తీరని భక్తితో ఆనందానుభూతిని పొందగలరు. లోకులకు ఉపకారం చెయ్యాలనే ఆలోచన కలిగి కాలపాసం వంటి బల్లెం కల కలికండ్రి సాయించిన ఈ పాసురాలను అభ్యసించేవారు ఉలగళంద పెరుమాళ్లకు కైంకర్యం చేసే భాగ్యం పొందగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యము 3వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 3వ భాగం వాడ మరుతిడై తిరుచిత్తూరు కుడం గురించి. 1వ పాసురం.
రెండు మద్ది చెట్ల మధ్య దోగాడి వాటిని పడగొట్టినవాడు, మల్లురును చంపినవాడు, అలనాడు గోప గోపీజనుల్ని కుంభవృష్టి నుండి కాపాడినవాడు అయిన గోపాలుడు గొప్ప వనాలున్న తిరుచిత్రకూటములో కొలువై ఉన్నాడు. ఓ భగవద్బంధువులారా, అతడిని దర్శించి తరించండి. 2వ పాసురం. పూతన రక్కసి స్తనాలకు విషం పూసుకొని రాగా పాలతో సహా ఆ విషాన్ని పీల్చి దానిని చంపిన విషయం తెలుసుకొని అందమైన గోపవనితులు ఈ కన్నపిరాన్ భూమి పిరాటికి వల్లభుడని తామర పువ్వులతో అవతరించిన శ్రీదేవికి నాయకుడని పాటలు పాడుతూ మకరందంతో నిండిన పుష్పవర్షం కురిపిస్తుండగా వచ్చే నల్లనయ్య తిరుచిత్రకూటములో విలసిల్లుతున్నాడు. 3వ పాసురం. వీడు వెన్నను దొంగలించి తిన్నాడు అని గోపికలు ఒకటిగా చేరి నిందిస్తున్నవాడు. 8 దిక్కుల్లో ఉన్న వారంతా నమస్కరించేవాడు. మద్ది చెట్ల మధ్యగా ప్రాకుతుండగా గొల్లలు దేవతలు కూడా 1000 నామాలతో కన్నయ్య గొప్పతనాన్ని 1000 నోళ్ల గానం చేస్తున్నవాడు తిరుచిత్రకూటములో విరజిల్లుతున్నాడు. 4వ పాసురం. చేతుల్లో గాజులు ధరించిన విశాల నేత్రాలు కలిగిన వినయశీలురైన గోపికాశ్రీలు భయపడి మొరపెట్టుకునేసరికి వికసించిన పద్మాలున్న సరస్సు ఒడ్డున ఉండి గొల్లలు చూస్తుండగా భయంకరమైన కోరలతో అగ్నిని క్రక్కుతున్న కాళీయుడి శిరసపై నిల్చుని నాట్యం చేస్తూ పోరు సల్పినవాడు తిరుచిత్రకూటములో వేంచేసి ఉన్నాడు. 5వ పాసురం. వర్షాకాలములోని నల్లని మేఘంలాగా, ముత్యాలతో నిండిన సముద్రంలాగా, జలపాతాలతో ఉన్న స్వర్ణ పర్వతాలలాగా విలసిల్లేవాడు ఆ గోవిందుడు. నల్లని శిరోజాలున్న అపురూప సౌందర్యవతి నప్పిన్న పిరాటి కోసం 7 వృషభాల్ని అణిచినవాడు. అతడే తిరుచిత్రకూటములో విరాజిల్లుతూ తిరువీధిలో ఆడుకుంటూ వస్తున్నాడు. 6వ పాసురం. శ్రీరాముడు ఒక్క బాణం ప్రయోగించేసరికి రావణలంక నశించింది. ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షాన్నుండి గోపజనులను గోవర్ధనగిరి నెత్తి కాపాడినవాడు అని లోకులందరూ స్తుతించి నమస్కరించగా దివ్యమైన గరుడని పైనెక్కి వచ్చేవాడు తిరుచిత్రకూటములో వెలుగొందుతున్నాడు. 7వ పాసురం. పెద్ద నల్లని కొండల బలమైన రౌద్రాకారములో వచ్చిన కువలయ పీఠం అనే వేణుగును చచ్చిపడేటట్లు చేశాడు ఆ నందనందనుడు. వేరే ఎవరైనా అలాంటి ఘనకార్యం చెయ్యగలరా అని ఆశ్చర్యపోతూ వనితలందరూ కైమోడ్చి స్తుతించగా తిరువీధుల్లో గంభీరంగా నడిచి వచ్చే యశోదానందనుడికి దేవతలు కూడా చేతులెత్తి నమస్కరించారు. అటువంటి ఆ గోపాలకృష్ణుడు తిరుచిత్రకూటములో విరాజిల్లుతున్నాడు. 8వ పాసురం. పూర్వం హిరణ్యకశిపుడి భయపడేటట్లు విజృంభించి పోరాడి వాడి శరీరాన్ని 1000 భుజాల బలంతో చీల్చి అగ్నిని కక్కే 2 కళ్లతో పొదునైన పొడవాటి కోరలున్న పెద్ద నోటితో నృసింహరూపుడై వచ్చిన ప్రభువు తిరుచిత్రకూటం క్షేత్రములో సేవలనందుకుంటున్నాడు. 9వ పాసురం. కాలమేఘంలాంటి నల్లని తిరుమేని కలవాడు, చేతుల్లో శంఖచక్రాలు ధరించినవాడు, బలవంతులైన దేవతలు చుట్టూ చేరి సేవిస్తుండగా సప్తలోకాలలో ఉన్నవారంతా స్తుతిస్తుండగా నీలాదేవితోనూ శ్రీదేవి భూదేవులతోనూ విచ్చేసే లోకనాథుడు తిల్లై తిరుచిత్రకూటంలో ఉన్నాడు. 10వ పాసురం. విరివిగా ఉన్న పూలతోటలలో పువ్వుల్లోని మకరందం పీల్చుకునే తుమ్మెదులు నిరంతరంగా విహరించే తిరుచిత్రకూటం దివ్యదేశములో నిత్యనివాసం చేసే దేవతల నాయకుడిని కీర్తిస్తూ తిరుమంగై ప్రజలకు అధిపతి అయినవాడు, శత్రువులకు ప్రక్కలో బల్లెంలా ఉన్నటువంటి కలికండ్రి అనబడే తిరుమంగై ఆళ్వారు ఇంపైన తమిళ భాషలో సాయించిన ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారు క్రూరమైన పాపాల ఫలితాలకు లోనుకారు.
திருமங்கை ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீ ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 4వ భాగం. ఒరుకు రళాయి తిరుక్కాళీ చీర మవిన్నగరం గురించి 1వ పాసురం. అద్వితీయమైన వామనావతారం దాల్చి బలిచక్రవర్తి యాగశాలకు వెళ్లి 3 అడుగుల భూమిని దానమీయమని కోరి 1 అడుగుతో భూమిని 2వ అడుగుతో అంతరిక్షాన్ని కొలిచి 3వ అడుగు ఉంచేందుకు స్థలం ఇవ్వడం అనేసరికి బలి కోర్కెపైన తన పాదాన్ని అతని తలపై ఉంచి పాతాళానికి తొక్కి అక్కడ అతడిని చెరలో ఉంచిన సకల లోకేశ్వరుడి పాదకమలాల్ని చేరాలని కోరుతున్నారా? చతుర్వేద పారాయణం, పంచమహాయజ్ఞాలు, షడంగాలు, సప్తస్వరాలు వీటితో సహా వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించబడుతున్న కాళీ శ్రీరంగ నగరం క్షేత్రాన్ని చేరండి. పెరుమాళ్లని దర్శించండి. 2వ పాసురం. తనకే అధికమైన ఆయుష్ ఉందనే గర్వం చతుర్ముఖ బ్రహ్మకు ఉండేది. ఆ గర్వాన్ని వేదవేద్యుడైన రోమస మహర్షి ద్వారా పోగొట్టాడు పెరుమాళ్ళు. ఆ బ్రహ్మకపాలంతో పరమశివుడు భిక్షమెత్తడాన్ని నివారించాడు. అట్టి పరమ పురుషోత్తముడి పాదకమలాల్ని చేరాలని ఇష్టపడే భక్తులారా, పొలాల్లో ఎద్దులు దున్నుతుండగా బయటపడిన ముత్యపు చిప్పలలోని ముత్యాల్ని చూచి అవి తమ గ్రుడ్లు అని భావించి ఎడ్ల వల్ల వాటికి ప్రమాదం వాటిల్లకూడదని మొసళ్ళు, కొంగలు వాటి చుట్టూ తిరుగుతుంటాయి. మకరందభరితమైన తామర పుష్పాలున్న నీళ్లు నిండిన పొలాల్లో చేపలు త్రుళ్ళే కాళీలోని శ్రీరామ విన్నగరం క్షేత్రానికి వెళ్లి అక్కడ త్రివిక్రమ పెరమాళ్లును దర్శించుకోండి. 3వ పాసురం. అద్వితీయమైన వరాహ రూపం దాల్చి భూమిని సముద్రంలోంచి ఉద్ధరించినవాడు, బాణాసురుడి 1000 భుజాలను నరికినవాడు అయిన శ్రీమన్నారాయణుడి పాద పంకజాలను చేరాలని ఆశించే భాగవతుల్లారా, కర్షక స్త్రీలు పొలాల్లో కలుపు తీయడానికయ్యి దిగి దానిలోనున్న నల్ల కలువలను తమ కళ్ళుగా, ఎర్ర కలువల్ని తమ పెదవులుగా అనుకొని కలుపు తీయకుండానే గట్టెక్కేస్తారు. ఇలాంటి ఆహ్లాదకరమైన శ్రీరామ విన్నగరం అనే క్షేత్రానికి వెళ్ళండి. 4వ పాసురం. పూర్వకాలంలో సున్నితమైన పాదాలున్న నప్పిన్నను పొందాలని 7 ఎద్దుల్ని పడగొట్టిన వాడు, హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని రక్తం చిమ్మేటట్లుగా తన పదునైన గోళ్లతో చీల్చి చెండాడినవాడు, నిర్మలుడు అయిన త్రివిక్రముడిని దర్శించాలని ఆశతో ఉన్న సజ్జనులారా, భవంతుల్లో పొదగబడిన నీలిరంగు రత్నాలు సాయంత్రపు చీకటిని, ముత్యాలు చంద్రకాంతిని, పగడాలు సూర్యరశ్మిని వృద్ధిపరుస్తాయి. ఇలాంటి కాళీలోని శ్రీరామ విన్నగరం వెళ్ళండి. 5వ పాసురం. రామావతారములో పరశురామావతారములో క్రూరులైన శత్రురాజుల్ని తన గడ్రగొడ్డలతో సంహరించి వారి రక్తంతో తన వంశంలోని మృతి చెందిన పితృదేవతలకు తర్పణం చేసినవాడు, కృష్ణావతారములో కేసి అనే రక్కసుడిని, కువలయపీడమనే మదపటేనుగును చంపినవాడు అయిన పద్మనాభుడి పాదకమలాలను ఆశ్రయించాలనుకునే ఓ భగవద్బంధులారా, నల్ల కలవులు శ్రీరామ విన్నగరం క్షేత్రములో నివసించే వారి నేత్రాలను, తామరలు వారి ముఖాలను, ఎర్ర కలవులు వారి పెదవులను గుర్తు చేస్తూ ఉంటాయి.
వరి పొలాలు పరివేష్టించి ఉన్నట్టి కాళీ శ్రీరామ విన్నగరం దివ్యదేశానికి వెళ్లి పెరుమాళ్లును దర్శించుకొని ఉజ్జీవించండి. 6వ పాసురం. మర్కట రూపం కల వాలిని, భయానకమైన కబంధుని, ఆయుధాలు గల విరాధుని, ధనుసుని ఎత్తి బాణ ప్రయోగం చేసి సంహరించిన దేవాదిదేవుడైన శ్రీరాముడిని ఆశ్రయించాలని ఆశించే మీరు శ్రీరామ విన్నగరం వెళ్ళండి. ఆ క్షేత్రంలోని మేడలలో నివసించే వనితల ముఖాల్లోని కాంతుల్ని చూచి వారి కాంతి నా కాంతి కన్నా గొప్పగా ఉన్నదే అని చంద్రుడు విచారించి కన్నీరు కారుస్తాడట. అలాంటి ఆకర్షణీయమైన శ్రీరామ విన్నగరం చేరి తరించండి. 7వ పాసురం. అసామాన్య బలవంతుడైన రావణుడి 10 తలలు యుద్ధములో నరికి క్రింద పడేటట్లు చేసిన దశరథనందనుడి పాదాబ్జాల వద్ద శరణు పొంది ఉజ్జీవించాలని అనుకునే ఓ భక్తులారా, శంఖాలు సముద్ర పుటలాలను విడిచి ఉప్పు కాల్వలలో కదులుతూ వరిచేలలో ప్రవేశించి వర్షపు నీళ్లతో ప్రవహించే కాల్వల ద్వారా శ్రీరామ విన్నగరం వీధుల్లోకి వచ్చి చేరుతాయి. అలాంటి ఆకర్షణీయమైన శ్రీరామ విన్నగరం వచ్చి త్రివిక్రమ పెరుమాళ్లను దర్శించి జీవితములో ఉన్నత స్థాయిని పొందండి. 8వ పాసురం. సర్వాంగ సుందరి అయిన సత్యభామ కోరేసరికి దేవేంద్రుడి నందనవనములో ఉన్న పారుజాత వృక్షాన్ని తీసుకొని వచ్చిన కృష్ణచంద్రుడి పాదారవిందాల్ని చేరాలని ఆశించే ఓ భక్తులారా, బుడతలు దూకుతుండగా, పోక చెట్లు కాయలు రాలుతుండగా, పనస చెట్ల కొమ్మల్లో దట్టంగా ఉన్న పండ్లు పగిలి తేనెలు కార్చుతాయి శ్రీరామ విన్నగరంలో. అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి పెరుమాళ్లను దర్శించుకొని ఉజ్జీవించండి. 9వ పాసురం. చంద్రమౌళీశ్వరుడిని తన కుడివైపున ఉంచుకొని బ్రహ్మను తన నాభికమలములో సృష్టించి శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో ఉంచుకొని సాక్షాత్కరించే జగన్నాయకుడి పాదారవిందాలను చేరాలని ఆశించే భక్తులారా, తుమ్మెదులు ఎర్రకలువ పువ్వులపై వాలి ఒకదానితో ఒకటి సంపర్కం చేసుకొని ఆ శ్రమ తీరడానికయ్యి తామర పువ్వులందు నిద్రించి కేతకీ పుష్పాల్లోని పుప్పొడిని తన శరీరాలకు పూసుకొని ఆనందంగా గానం చేస్తాయి. వరి పొలాలున్న శ్రీరామ విన్నగరం దివ్య దేశానికి వెళ్లి ఉజ్జీవించండి. 10వ పాసురం. శ్రీకరమైన నాభి కమలములో పుట్టిన బ్రహ్మకు సమానులైన భూసురులు కాళీదేశమందలి శ్రీరామ విన్నగరం దివ్యదేశములో వేంచేసి ఉన్న త్రివిక్రమ పెరుమాళ్లును స్తుతిస్తూ యాలీదేశపు భూపాలుడు కృపావరుషుడు, శత్రువుల బలం అణిచినవాడు, వైరులకు సింహం వంటివాడు, వనితులకు మన్మధుని వంటివాడు, విరోధులకు మృత్యువైనవాడు అయిన కలియన్ పరకాలన్ సంగతమిళ్ భాషలో సాయించిన ఈ పాసురాల్ని పారాయణ చేసే ఆస్తికులు ఈ లోకంలో విశేష ఖ్యాతి గడించగలరు. తిరుమల్లై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 5వ భాగం. వందు నది డియేన్ను తిరువాలి గురించి. 1వ పాసురం. అగ్నిలాగా ఎర్రనైన చిగుళ్లున్న అశోక వృక్షాలతో సుందరంగా కనిపించే తిరువాలిలో వేంచేసిన నా స్వామి, నువ్వే నా ఐశ్వర్యం, నా ప్రాణం కూడా. నువ్వు నా మనసులో ప్రవేశించావు.
అలా నువ్వు ప్రవేశించినంతటనే నా మనసంతా నీ ధ్యానములో నిమగ్నమైపోయి మధురమైన భావాలతో పరమ సంతోషాన్ని అనుభవిస్తోంది. 2వ పాసురం. చెరుకు రసాన్ని కాస్తుండగా బయటకు వచ్చే పొగ ఆకాశములో వ్యాపించేసరికి అది వర్షాకాలపు మేఘాలను కొని నెమళ్లు నాట్యమాడే అందమైన తిరువాలిలో వేంచేసి ఉన్న ఓ పరంధామ, మాణిక్యాలు పొదిగిన నీలిరంగు పర్వతం నిద్రిస్తున్నట్లు వక్షస్థలములో కౌస్తభమణి విలసిల్లుతుండగా క్షీరసాగరములో ఆదిశేషుడిపైన పవళించి ఉన్నావు కదా ప్రభూ. అలాంటి పాలకడలిని వదిలి నువ్వు ఇప్పుడు నా హృదయంలోకి ప్రవేశించావు. నీ దయాగుణాన్ని ఏమని వర్ణించగలను? 3వ పాసురం. వరిచేలలోని ఎర్రని వరిధాన్యాన్ని కోతకోస్తున్న వారి ముఖాల ముందు చేపలు దుముకుతూ ఎగురుతూ వెళ్లి చెరుకు తోటల్లోకి దోరుతాయి. ఇక్కడ వెలిసి ఉన్న మా పరమాత్మ నిన్న వెళ్లిపోయిన నా స్వామి నేడు రాకున్నా రేపు వస్తాడేమో అని అనుకుంటూ నా మనసు కలత చెందుతుండగా అలా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నువ్వు నా మనసులో ప్రవేశించినట్లయితే నా ప్రాణేశ్వర ఎంత బాగుంటుందో. 4వ పాసురం. పొన్న సురుపొన్న వృక్షాలతో నిండిన వనాల్లోని చెరువులలో పంట పొలాల్లో హంసలు గుంపులుగా సంతోషంగా నివసించే తిరువాలీలో వెలిసి ఉన్న ఎంబురుమానే మెరుపు తీగల వంటి సన్నని నడుములున్న యువతులపై కలిగిన ఆశను మరిచిపోయి మార్పుకు గురికాని ఒకే రూపం దాల్చిన నీ పాద పంకజాలను నేను మరువకుండేటట్లు చేసిన నీ కృపను ఎలా వర్ణించగలను? 5వ పాసురం. భక్తిమయమైన శ్రావ్యానందకరమైన సంగీతం శంఖనాదం అంతటా వ్యాపించి అనేక వాద్యాల నుండి వచ్చే ఇంపైన శబ్దంతో నిండి నాట్యం చేస్తున్న ధ్వని ఎడతెగక వినిపిస్తూ ఉంటుంది తిరువాలీలో. ఆ క్షేత్రములో వెలుగొందే మా స్వామి 7 సాలవృక్షాల్ని పడగొట్టిన ఓ పురుషోత్తమ, ఎంతో కాలంగా నీ పాదపద్మాలయందు పలు విధాలైన సుగంధ పుష్పాల మాలల్ని సమర్పించి ఆరాధించే నిన్ను క్షణమైన మరవకుండా ఉండాలి స్వామి. నిన్ను వదిలి నా మనసు వేదన పడకుండా ఉండేటట్లు నీవే నన్ను అనుగ్రహించాలి. 6వ పాసురం. సంధ్యావందనం, యజ్ఞాలు, సాంగత్యాలు, వేద పఠనం, వేదాల్ని పారాయణం చెయ్యడం, బోధించటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాత పద్ధతిలో దానిని వదలకుండా నిర్వహించే బ్రాహ్మణులు నివసించే తిరువాలీలో నెలకొన్న నా స్వామి, నీ పాద పంకజాల వద్ద 8 అహింసా పుష్పాలను, ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం, 2వది సర్వభూత దయ, 3వ పుష్పం క్షమ, 4వ పుష్పం విశేష జ్ఞానం, 5వ పుష్పం తపస్సు, 6వ పుష్పం శాంతి, 7వ పుష్పం సత్యం, 8వ పుష్పం విష్ణోహ ప్రీతికరం సమర్పించి పూజించాను. నా హృదయంలోకి వచ్చిన నిన్ను ఇక ఎక్కడికి వెళ్ళనివను సుమా. 7వ పాసురం. పుష్పాలు నిండిన పొన్న చెట్లు మరియు ప్రేంకణపు చెట్లు నీడల్లో చల్లని తామర పువ్వులపైన బలిసిన మొగ ఎండ్రకాయలు నిద్రిస్తుంటాయి ఈ ప్రదేశంలో. అలాంటి తిరువాలి క్షేత్రములో వేంచేసి ఉన్న ఓ పరమపురుష, క్షీరాబ్దిలో పవళించి అక్కడ నుండి నా మనసులో ప్రవేశించిన సర్వజ్ఞుడా, ఓ పుణ్యమూర్తి, నన్ను వదిలి నువ్వు వెళ్ళడానికి ఎంతమాత్రమూ సమ్మతించను సుమా. మనోహరమైన చిన్న తుమ్మెదలు, పరిమళభరితమైన సంపెంగ మల్లెలు మొదలైన పుష్పాల్లోని తేనెను త్రాగి తుమ్మెదలు లేత కొబ్బరి చెట్ల మట్టలయందు ప్రవేశిస్తాయి. అలాంటి తిరువాలీలో వెలిసి ఉన్న మా ప్రభు విశాలమైన పాలకడిలలోనూ తిరుక్కడల్ మల్ల దివ్యదేశంలోనూ శయనించి అక్కడ నుండి ఇక్కడకు వచ్చి నా మనసులో ప్రవేశించావు. ఇక నువ్వు నన్ను వదిలిపోవాలంటే ఎంతమాత్రం వీలు కాదు సుమా. 9వ పాసురం. నియమాల్ని విధించింది వేదం,
ఆ వేదంలోని మంత్రాలను కనిపెట్టిన ఋషులు అవతార విశేషాలు తెలిపి అందరికీ ఆదికారుడుగా ఉండి తిరువాలిలో వేంచేసిన ఓ వైకుంఠవాసుడా, నీ సహస్రనామాల్ని పారాయణ చేసి నిన్ను స్తుతించి నిన్ను ఆశ్రయించిన నాకు ముక్తి లభించడానికి తగిన ఒక్క ఉపాయాన్ని ఉపదేశించవా. 10వ పాసురం. తుమ్మెదలు ఒకదానితో ఒకటి చేరి జుమ్ జుమ్మని రాగాలు తీస్తూ గానం చేసే వనాలు నిండిన తిరువాలిలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ భుజబల పరాక్రముడైన కలియను సాయించిన సంగీతభరతమైన ఈ పాసురమాలను పారాయణం చేసే భక్తులకు పరమపదం స్థిర నివాస స్థలం కాగలదు సుమా. తిరుమల్లై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 6వ భాగం తూ విరియ. కోయల్ తిరుమోళి తిరువాలి గురించి. 1వ పాసురం. పువ్వులను తొక్కేస్తూ నీ ఆడతుమ్మెదను క్షణం కూడా విడవకుండా పువ్వుల్లోంచి త్రేనెను బ్రోలుతున్న ఓ తుమ్మెద, అగ్నిహోత్రాలు చేసే బ్రాహ్మణులుండే తిరువాలిలో వేంచేసిన నా స్వామికి నా ఈ విరాహవేదన గూర్చి కొంచెం తెలియచెయ్యవా. 2వ పాసురం. నల్లకలువ పూలు చిరిగిపోయేటట్లుగా ఆ పూల మీద ఆడతుమ్మెదతో కూడా ఎక్కి మకరందపానం చేసే ఓ చిన్నారి తుమ్మెద, ఎర్రకలువ పూలు గల పంట పొలాలు నిండిన తిరువాలిలో వేంచేసియున్న ఎంబెరుమాన్ ఏం చేస్తాడో నాకు తెలియదు కాని నువ్వు వెళ్ళి ఆ పరంధాముడితో నా విరాహవేదన గూర్చి వివరించవా. 3వ పాసురం. పంచభూతాలకు అంతర్యామి అయిన సర్వేశ్వరుడు తన సువాసనలు వెదజల్లే తులసిమాలికను నాకియ్యలేదు. ఆ మాల నాకు లభించకపోతే నేను జీవించలేను సుమా. తిరువాలి నగరం సమృద్ధిని చాటి చెప్పేది ఆ ఊరిలోని పంట పొలాలే కదా. ఓ కొలను లాంటి పొలమా, నాపై ఆ స్వామి అభిప్రాయం తెలుసుకొని నాకు చెప్పవా. 4వ పాసురం. అతడు స్వయంగా నన్ను తలవకపోయినా ఆ పరంధాముడినే తలుస్తూ కృషించిపోతున్నాను. మన్మధుడు నన్ను పీడించడమా. ఈ తిరువాలిలో వేంచేసి ఉన్న నా స్వామికి నేను అనుభవిస్తున్న వ్యధను విన్నవించవా. 5వ పాసురం. భూమిని కొలచి కుంభకోణములో శయనించి గోవర్ధనగిరిని ఎత్తి నీ ఆశ్రితులను కటాక్షించావు. నీ నుండి నేను దూరమయ్యాను. ఆ దుఃఖం వలన కన్నీరు కారుతుండగా నా శరీరం పాలిపోయింది. నా వ్యక్తిత్వం శిథిలమైంది. సదా నిన్నే తలుస్తూ ఉన్న నాకు సాయి మన్నించి నన్ను కటాక్షించవా స్వామి. 6వ పాసురం. చల్లని తులసిమాలకయ్యి తుమ్మెదలు జూంకారం చేస్తుండగా ఆ తులసిమాలను తన పర్వతం వంటి వక్షస్థలములో కలవాడు, తన పైకి పోరాడడానికి వచ్చిన కువలయ పీడమనే ఏనుగు దంతాల్ని విరిచినవాడు, గరుడ వాహన రూఢుడు అయిన నా ప్రాణేశ్వరుడు, రథములు తిరగగలిగిన విశాలమైన వీధులున్న తిరువాలిలో వెలిసి ఉన్న నీలమేఘ శ్యాముడు, అయ్యో నా చేతిలోని బంగారు గాజుల్ని అతడు అపహరించాడే. 7వ పాసురం. అలల ఘోషతో సందడి చేసే పాలసముద్రములో ఆదిశేషుడిపైన పెద్ద కొండలా శయనించి ఉన్న నా దేవ, లోకాన్ని కొలిచిన ఓ సౌజన్యమూర్తి, తుమ్మెదులు వసించే వనాలు పంట పొలాలు నిండిన తిరువాలిలో నివసిస్తున్న నిత్య యవనుడా, నువ్వు నాకు ఇచ్చిన సుఖం చాలదా. నిన్నే తలుస్తూ నేను చిక్కిపోయాను.
అయితే నా చేతిలోని గాజులు వదిలయి జారిపోయాయి కదా. 8వ పాసురం. కోకిలలు గానం చేసే సౌభాగ్యవంతమైన సస్యశ్యామలమైన తిరుక్కడైందిలో వెలసిన ప్రభు, కుంభనృత్యం చేసిన స్వామి, నిన్నే తలుస్తూ నాకు నిద్ర పట్టడం లేదు. తిరువాలి క్షేత్రంలోని ఓ లోకనాయిక, కుందేలు ఉండే బాలచంద్రుడి శరీర పరిమాణం కృశించినట్లే నా శరీరం కూడా కృశించి చేతులు చిక్కి నా గాజులు జారిపోయి పోగొట్టుకొన్నా. ఇప్పుడు నువ్వు నా శరీర కాంతిని కూడా అపహరిస్తావా? 9వ పాసురం. ఓ ధనుర్ధారి, 7 సాలవృక్షాల్ని ఒక్క బాణంతో కొట్టేసిన భుజబలం కలవాడా, తిరుమోయ క్షేత్రములో విలసిల్లుతున్న నా స్వామి, నన్ను నీ దాసురాలినిగా చేసుకొని నీకు కైంకర్యం చెయ్యడానికి నీకు ఇష్టం లేకున్నా, ఓ సర్వ జగదీశ్వర, ఒక్కరోజైనా నీ విశాల వక్షస్థలాన్ని నేను ఆలింగనం చేసుకోవడానికి నాకు అవకాశమివ్వాలి. ఇలా నాకు అనుగ్రహించాలంటే ఇక నా గాజులు నా వద్దనే ఉంటాయి భద్రంగా. నేను నీ స్వంతం అయిపోతాను. 10వ పాసురం. పచ్చని పొలాల్లో నల్లని కలువలు వికసించే తిరువాలీలో వేంచేసిన ఆ చక్రధారిని దర్శించి సాయించిన ఈ 10 పాసురాల్ని భక్తిపూర్వకంగా పారాయణం చేసేవారిని ఏ విధమైన దుష్కర్మ ఫలాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 3వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము, పెరియ తిరుమోళి, పాసుర సహిత తాత్పర్యం, 3వ పొత్తు 7వ భాగం. తిరువాలి గురించి. 1వ పాసురం. ఓ నల్లని యువకుడు దొంగలా వచ్చి లేడు చూపుల వంటి అందమైన చూపులు గల నా అమ్మాయి గాజులతో అలంకరించబడిన చేతిని పట్టుకునేసరికి కన్నతల్లి అయిన నాతో కూడా చెప్పకుండా నన్ను విడిచి వెళ్లిపోయిందే. వీరిద్దరూ కలిపి అందమైన పువ్వులు గల పచ్చని పొలాలతో కూడిన తిరువాలి వెళ్లిపోయారో లేక వేరే ఎక్కడికైనా వెళ్లారో. 2వ పాసురం. గోపికలారా, ఈ యువకుడు గోకులంలో వెన్న దొంగలించినవాడు. ఇప్పుడు నా ఇంటిలో ప్రవేశించి నా కూతురి దొండపండు వంటి అదరాలను రుచి చూసేశాడే. మీనలోచని అయిన నా కూతురు కూడా చిలకలా పలుకుతూ అతనితో వెళ్లిపోయిందే. వీరిద్దరూ తుమ్మెదులు నిండిన పచ్చని పొలాలు గల తిరువాలి చేరుకున్నారంటారా? 3వ పాసురం. పడుతులారా, ఎంతటి ఘోరం! గంభీరుడైన శ్రీరాముడు రాక్షసి శూర్పణఖ ముక్కును లక్ష్మణుడి చేత నరికించిన విషయం గుర్తుకు వచ్చి భయపడుతున్నాను. మృదువైన పాదాలు, బలంగాను అందంగాను ఉన్న భుజాలు కలిగిన నా కూతురు ఇతరులు నిందలు వేసేటట్లుగా ఆ యువకుడి వెంట వెళ్లిపోయింది. వీరిద్దరూ చల్లని పంట పొలాలతో నిండిన తిరువాలికి వెళ్లి ఉంటారా? 4వ పాసురం. నా కుమార్తెను తీసుకువెళ్లిన వానిది రాజవంశమా లేక గోపకులమా? నాకేమీ తెలియలేదే. యువకుడుగా పాండవులకై రాయిభారం వెళ్లిన అతని ఊరేది అని కూడా నేను ఎరగను. తెలిసిన వారు చెప్పకూడదు. నా పుత్రిక తిరుమాల్ను శ్రీమన్నారాయణుడితో వెళ్ళింది. అలా వెళ్లిన వారు జలాశయాలతో నిండిన తిరువాలికి వెళ్లి ఉంటారా? 5వ పాసురం. కన్న తల్లిని కూడా నా పుత్రిక నాపై కనికరం చూపలేదు. కన్న తల్లి అని కూడా నా పుత్రిక నాపై కనికరం చూపలేదు. అతడే తనకు తగిన వాడని భావించి ఆ మాయాలోలుడితో నన్ను వదిలి ఆ మాధవుడితో వెదురు వంటి భుజాల్ని విసురుకుంటూ అతడే తనకు రక్షకుడను అంటూ హంసలాగా అతడి వెంట నడిచి వెళ్లిపోయింది. అతడు లతలాంటి సున్నితమైన నా కూతురు
ఇద్దరు జలాశయాలు నిండిన తిరువాలికి చేరి ఉంటారా? 6వ పాసురం. నా కూతుర్ని నాకు సహాయకారిగా ఉండగలదని గారాబంతో పెంచాను. ఈ అమ్మాయికి నాపై కొంచెమైనా కనికరం లేదు. నేను ఒంటరిదాన్నవుతున్నానని కొంచెమైనా చింత లేదు. ఆ అమ్మాయికి దేవతలకు రక్షకుడుగా ఉండాలని లంకలో ప్రవేశించి వరం మూలంగా పొందిన రావణుని బలాన్ని తుత్తునీయులు చేసిన శ్రీరాముడే శ్రీరంగం ఆలయములో యోగనిద్రలో పవళించి ఉన్నాడు. ఆ పెరుమాళ్లతో కలిసి వెళ్లిన మా అమ్మాయి అతనితో సౌందర్యవంతమైన తిరువాలిలో ప్రవేశించిందా? 7వ పాసురం. మెరుపు తీగను ప్రభలి తీగను అధిగమిస్తున్నట్లుండే సన్నని అందమైన నడుము గల నా కూతురు తల్లిదండ్రుల మీద కొంచెమైనా కనికరం లేక నప్పిన్న పిరాటికి వల్లభుడైన తన ప్రియునితో గాఢాలింగనం వల్ల కలిగే ఆనందాన్ని కోరి మమ్మల్ని వదిలి అతనితో హంసలా నడిచి వెళ్లిపోయింది. పొన్న చెట్లు విస్తారంగా కలది. హంసలు హాయిగా విహరించే అందమైన సరస్సులున్న తిరువాలిని చేరి ఉంటారు వారు. అందమైన సరస్సులున్న తిరువాలిని చేరి ఉంటారా వారు? 8వ పాసురం. ఆట వస్తువైన చిన్న చేటను, పచ్చని చిలకను, బంతిని, ఉయ్యాలను, చిన్న గూటిలోని లలితమైన గోరింకను వీటన్నిటినీ వదిలిపెట్టి వెళ్లిపోయిన మా అమ్మాయి అందమైన పూలమాల వంటిది. అన్ని ఆభరణాలను ధరించి ఉంది. నేను ఎంతో ఆశతో పెంచిన నా పుత్రికను ఈ కన్నులతో ఇప్పుడు చూడలేకుండా ఉన్నాను. అందరూ చూస్తుండగా నిత్యుడైన ఎంబెరుమానును వెంబడిస్తూ తిరువాలి క్షేత్రానికి వెళ్లిపోయిందే. 9వ పాసురం. నల్ల కలవల వంటి నేత్ర సౌందర్యం కలది. పరిమళ భూయిష్టమైన పద్మంలో అవతరించిన అందాల ప్రతిమలాంటి లక్ష్మీదేవితో సమానురాలైనది. హంస వంటి నడక కలది. వెదురు మొలకల వంటి భుజములు కలది. నా అనుంగు పుత్రిక. నా దురదృష్టమే. అణుకువను వదిలి పురుషోత్తముడిపై వ్యామోహం చెంది అతడితో వెళ్లిపోయిందే. వారిద్దరూ కలిసి బావులు, చెరువులు, పంట పొలాలు సమృద్ధిగా ఉన్న తిరువాలిలో ప్రవేశించారా? 10వ పాసురం. కన్న తల్లిని నేనిక్కడ వేదన పడుతుంటే నన్ను వదిలి తన ప్రియుడితో వెళ్లిపోయిన పుష్పలత లాంటి నా కన్న కూతురు, ఆమె ప్రియుడు తిరువాలిలో ప్రవేశించారని వర్ణించారు శత్రు భయంకరుడును బల్లం చేతిలో గలవాడును అయిన కలియన్. ఆయన సాయించిన ఈ తమిళ పాసురాల్ని భక్తిపూర్వకంగా అధ్యయనం చేసే వారికి పరమపదమే సుస్థిర స్థావరం కాగలదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసురు సహిత తాత్పర్యం. 3వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసురు సహిత తాత్పర్యం. 3వ పొత్తు 8వ భాగం. నందాయ్ విలక్కే. తిరుమణి మాడ కోయిల్ గురించి. 1వ పాసురం. వినాశరహితమైన అఖండ జ్యోతి. నరనారాయణ అవతార, ఓ నీలమేఘ శ్యామ, మా స్వామి, మాకే కృప చెయ్యమని దేవతాగణం నిన్ను స్తోత్రం చెయ్యగా, కొన్ని తుమ్మెదలు దేవగాంధారగానం పాడుతుండగా, మరికొన్ని తుమ్మెదలు ఆలాపన చేస్తుండగా, మందార వృక్షాలు ఆ తుమ్మెదలకు నీడనిచ్చి పరిమళాలు విస్తరించగా విలసిల్లుతున్న క్షేత్రం తిరునాంగూరు దివ్యదేశాల్లో ఒకటైన మణి మాడకోయల్ దివ్యదేశం. మనసా అక్కడికి వెళ్లి పెరుమాళ్లను దర్శించి తరించు. 2వ పాసురం. పూర్వం మొసలిచేత పీడించబడుతున్న గజేంద్ర కరీంద్రుడి దుఃఖాన్ని పోగొట్టి క్రూరమైన మొసలిని నిర్మూలించిన శ్రీమన్నారాయణుడు నెలకొని ఉన్న స్థలం
మణి మాడక్కోయిల్ క్షేత్రం. ఉన్నతమైన కళాశాల, కపోత పాలికలు ప్రకాశవంతమైన ఎత్తైన భవంతులపైన ఉంటాయి. స్తంభాలపైన పగడాలు రంగు కాళ్లగల పావురాలు తమ సొగసైన భార్యలతో బారులు తీరి కూర్చొని వింటాయి. ఓ మనసా, అలాంటి క్షేత్రంలోని ఆలయానికెళ్ళి దర్శించి తరించు. 3వ పాసురం. అలనాడు గజేంద్రుని హింసించిన మొసలిని చంపి ఆ ఆనందములో శ్రీదేవితో సాక్షాత్కరించిన పుణ్యస్థలం నాంగూర్ మణి మాడిక్కోయిల్. ఏనుగుల దంతాల్ని, అగర వృక్షాల్ని, ముత్యాల్ని, తెల్లని చారలతోనున్న కొండలను, సంబంధించిన వస్తువుల్ని ఆ కావేరీ నది అలలు త్రోసుకొని తీసుకువచ్చే దివ్యదేశం మణి మాడిక్కోయిల్. అక్కడికి వెళ్ళి ఓ మనసా, శ్రీమన్నారాయణుడిని సేవించి ఉజ్జీవించు. 4వ పాసురం. అలనాడు పొడవైన బల్లెములు ధరించిన రాక్షసులు క్రూరంగా ప్రజల్ని హింసిస్తుంటే ఆ రాక్షసులంతా చెదిరిపోయేటట్లు చేసి వారిని మట్టుపెట్టాడు శ్రీహరి. త్రేతాగ్నులు, చతుర్వేదాలు, పంచమహాయజ్ఞాలు, షడంగాలు, సప్తస్వరాలు, ఓ మనసా, వీటిలో నేర్పరులైన పండితులు నమస్కరించే దివ్యదేశమైన మణి మాడక్కోయిలులో ఆ జ్యోతిస్వరూపుడిని దర్శించి ఉజ్జీవించుమా. 5వ పాసురం. నగలు కదలకుండగా పెద్ద స్తనాలకు విషం పూనకు వచ్చిన పూతన రక్కసి ఇచ్చిన విషపూరిత స్తన్యపానం చేశాడు బాలకృష్ణుడు. లేగదూడగా వచ్చిన అసురుని చెట్టుకు కొట్టి చంపాడా శ్రీకృష్ణుడు. పెద్ద సరస్సులో గోపికలతో జలక్రీడలాడాడు ఆ నందకిశోరుడు. చెరువులు అనేకం కలిగినట్టి కోకిలలు గానం చేసేటటువంటి, నెమ్మళ్ళు ఆడేటటువంటి, ఎత్తైన జెండాలు ఎగిరే భవంతులు కలిగినట్టి నాంగూరుకు చెందిన మణి మాడక్కోయిల్ స్వామి నివాస స్థలం. ఓ మనసా, ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ ప్రభువును దర్శించుకొని తరించు. 6వ పాసురం. గోపజనులు భయం చెందేటట్లు వంచకురాలై వచ్చిన పూతనపై ఎలాంటి దాక్షిణ్యం చూపక దాని స్తన్యం త్రాగి దాని ప్రాణాల్ని అంతం చేసిన ఆ నందకిశోరుడు స్థానం మణి మాడిక్కోయిల్ దివ్యదేశం. గేదెలు చెరుకుగడల్ని తిని కలువలు గల సరస్సులందు మునిగి బయటకు వచ్చి నేలపైన మట్టిని పూసుకొని మరలా తటాకంలో మునిగి ఇలా తమకు ఇష్టం వచ్చినట్లు ప్రొద్దుపుచ్చే క్షేత్రం మాడిక్కోయిల్. ఓ మనసా, అక్కడికి వెళ్ళి పెరుమాళ్లను సేవించు, తరించు. 7వ పాసురం. తామర కొలనులో దుమికి విషాన్ని కక్కే కాళీయ సర్పం బలహీనమయ్యేట్లు దాని తలపై నెక్కి కాళ్లతో అదిమి నృత్యం చేసి దాని పొగరును అణిచిన నందకిశోరుడుండే క్షేత్రం మణి మాడిక్కోయిల్. చేతులకు ఆకర్షణీయమైన గాజులు తొడిగిన మహిళలు ప్రధాన వీధులలో పెద్ద ముత్యాలకు బదులు తెల్ల ధాన్యాన్ని పరస్పరం మార్చుకుంటూ వ్యాపారం చేస్తారు. అలాంటి అద్భుతమైన క్షేత్రానికి వెళ్ళి పెరుమాళ్లను సేవించి ఓ మనసా ఉజ్జీవించు. 8వ పాసురం. ఓ మనసా, నల్లని మృదువైన శిరోజాలు గల గోపికులు వస్త్రాల్ని అపహరించి వారు మట్టితో కట్టుకున్న బొమ్మరిళ్లను కాళ్లతో తొక్కేసి వయసుకైన రాణి బాలికలతో క్రీడించి ఆటలతో బాటుగా వారిలో ప్రేమను పెంచిన గోపాలకృష్ణుడు వెలుగొందే దివ్యదేశం మణి మాడక్కోయిల్. విశాల నేత్రాలు, ప్రకాశవంతమైన పళ్లవరస గల మహిళలు నేర్చుకునే వేదాల్ని వినే చిలుకలు తమ ఇంపైన మాటలతో వాటిని వల్లివేస్తాయి. అట్టి పుణ్య స్థలానికి వెళ్లి తరించు. 9వ పాసురం. నెప్పెన్నైనను చేపట్టడానికయ్యి 7 వృషభాల్ని అడిచిన ఓ ఎదుకుల భూషణ,
తేజరిల్లే శంకుచక్రాలు ధరించిన శ్రీహరి అని దేవతలు స్తుతించి తిరునాంగూరు మణి మాడకోయలులో స్వామిని ఆరాధిస్తారు. ఓ మనసా, అక్కడికి వెళ్ళి నీవు కూడా ఆ సర్వేశ్వరునికి వందనం సమర్పించు. ఈ ఊరిలోని హంసలు తమ ఆడపక్షులతో తామర పువ్వులను త్రొక్కివెయ్యగా మధ్యలో ఉంచిన ఎర్ర కలువలు నదీ ప్రవాహంలా తియ్యనైన తేనెను ఎక్కువగా స్రవింపచేస్తుంటాయి. 10వ పాసురం. తుమ్మెదలు జూంకారం వింటుండగా సరస్సులు తిరునాంగూరు మణి మాడకోయల్కు శోభను చేకూరుస్తాయి. పెరుమాళ్లకు కైంకర్యం చేయటం పరమావధిగా ఉంచుకున్న తిరుమంగై రాజ్యాధినేత కలియన్ ఇంపైన తమిళ పాసురాల్ని సాయించగా వాటిని అభ్యసించేవారికి చూచేవారు నమస్కరించేటట్లు ఏనుగుపై నెక్కి సముద్ర పరివేష్టితమైన భూమికి రక్షకులై ఉంటూ ఆకాశాన్నంటుతున్నటువంటి విశాలమైన గొడుగు క్రింద విస్తారమైన జలమయమైన లోకాన్ని ఏలుతూ అందరి చేత గౌరవింపబడతారు. తిరుమళ్ళై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 9వ భాగం. సెలంగొండ తిరువైకుంద వెండగరం గురించి. దుష్ట చింతనలు గల హిరణ్యకశిపుని విశాల వక్షస్థలాన్ని చీల్చి చంపినవాడు, మహాసముద్రాన్ని చిలికి అందుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెట్టిన దయాసాగరుడైన నీలమేఘశ్యాముడిని వైకుంఠ విన్నగరంలో సేవించగలం. మల్లెలు సుందరమైన సురపొన్నల సంపెంగలు పరిమళించు పూతోటల మధ్య చేపలు త్రుళ్ళుతూ వేగంగా ఈదుతుండే చెరువుల మధ్యలో ఉన్నట్టి ఆలయంలో ఎల్లవేళలా ఆనందంగా నెలకొని ఉండి సేవ సాయించే వైకుంఠనాథుడిని వైకుంఠ విన్నగరంలో సేవించి తరించవా ఓ మనసా. 2వ పాసురం. అన్ని దిక్కుల్లో ఉండేవారు భయంకపితులైనట్లు దేవదానవులు కలత చెందునట్లు బలాఢ్యుడైన నరసింహుడుగా అవతరించి హిరణ్యకశిపుని వక్షస్థలములో తన పదునైన గోళ్లను గ్రుచ్చి చీల్చి చెండాడి చంపిన వైకుంఠనాథుడు సంతోషంగా భక్తితో కొలిచేవారికి మధురంగా ఎల్లవేళలా వెలుగుతున్న క్షేత్రం శ్రీ వైకుంఠ విన్నగరం. వర్ణనాతీతమైన సంపదలతో తొలుతూగుతూ వేదములు సప్తస్వరాలు ప్రశ్నించే జ్ఞానం కలవారు, సద్గుణ సంపన్నులు, వేదాధ్యాయన పరులైన భూసురులతో సకల సౌభాగ్యవంతమైన పుణ్యస్థలం తిరునాంగూరులోని వైకుంఠ విన్నగరం. స్వామి వారికి విధేయమైన ఓ మనసా, అక్కడికి వెళ్ళి పెరుమాళ్లను దర్శించి ఉజ్జీవించు. 3వ పాసురం. అండములను, సముద్రాలను, ద్వీపములను అన్నింటినీ ప్రళయకాలములో తన గర్భమునందు ఉంచుకునేవాడు, బ్రహ్మహత్య పాతకం వలన రుద్రుని చేతికి అంటుకొని ఉన్న ఎంత వేసినా నిండని బ్రహ్మకలాపాన్ని నింపి అతని బ్రహ్మహత్య శాపాన్ని పోగొట్టినవాడు, ఆదికారుణుడు అయిన శ్రీహపతి ఆనందంతో భోగ్యంగా నిత్య నివాసం చేస్తున్న దివ్యదేశం తిరువైకుంఠ విన్నగరం. కంటికి కనిపించేంత వరకు ఉన్న పంట పొలాలు, లేత కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తమలపాకుల తీగలు, పోక చెట్లు వంటి అనేక చెట్లు చేమలు సమృద్ధిగా ఉన్నది.
తుమ్మెదలు పాడుతూ నెమళ్లు ఆడుతుంటే ఆహ్లాదకరమైనదైన పుణ్యక్షేత్రం శ్రీ వైకుంఠ విన్నగరం. వినయ విధేయతులు గల ఓ నా మనసా, అక్కడికి వెళ్ళి పెరుమాళ్లను దర్శించి తరించు. 4వ పాసురం. శూర్పణఖ చెవులు ముక్కులు నరకబడగా ఆ రక్కసి గొప్పగా అరుస్తూ ఏడ్చుకుంటూ తన తలపై చేతులుంచుకొని పరిగెత్తుతూ సువేల చలమందున్న లంకలోకి పారిపోయినట్లు చేసిన విశాల భుజబల సంపన్నుడైన శ్రీరాముడు సంతోషంగా భోగ్యంగా నిత్యనివాసం చేస్తున్న దివ్యదేశం వైకుంఠ విన్నగరం. అచ్చటి ప్రకాశిస్తున్న రత్నఖచితమైన వాడిగల బంగారు శూలాలు మేఘాల్ని చీల్చగా క్రిందపడిన ముత్యాలు చిన్నపాటి కొండల్లా మేడలపై ప్రోగై ఉంటాయి. ఓ నా మనసా, అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి శ్రీ వైకుంఠనాథుడిని దర్శించి ఉన్నత స్థాయిని కోరుకో. 5వ పాసురం. ఓ మనసా, మెరుపు వంటి సన్నని నడుమున్న సీతమ్మ తల్లి కోసం లంకాధీసుని 10 తలల్ని 20 భుజాల్ని నరికి నేలపై పడేటట్లు చేయడమే కాక ధనుసును ప్రయోగించి లంకను తుత్తునీయులు చేసిన రఘువంశ బూది సోముడు విచ్చేసిన తిరునాంగూరు వైకుంఠ విన్నగరం వెళ్లి దైవదర్శనం చేసుకొని తరించు. ఇక్కడ వరి పంట పొలాలలో విశాలమైన చెరువులుంటాయి. కలువ పుష్పాలతో సహా చేపలు ఆ చెరువుల్లో దుముకుతూ ఉంటాయి. వేదవేద్యులు కీర్తివంతులయ్యి అక్కడ నివసిస్తుంటారు. 6వ పాసురం. ఓ మనసా, శ్రీతత్వం ఉట్టిపడేటట్లున్న యశోదమ్మ రూపములో తల్లిగా వచ్చిన పూతన రాక్షసి స్తనాల్ని పీల్చేసి అది తన నిజరూపమైన రాక్షసి రూపంలోనే క్రిందపడి చచ్చేట్లు చేశాడు మన నందకిశోరుడు. సుడుగాలి రూపములోనూ శకట రూపములోనూ వచ్చిన అసురుల్ని అందరినీ యమలోకం పంపాడు ఆ బాలగోపాలుడు. అతడే తిరునాంగూరు వైకుంఠ విన్నగరంలో కొలువై ఉన్నాడు. ఈ దివ్యదేశములో ధర్మశాలులైన వేదాల్ని షడంగాల్ని ఉచ్చరించే బ్రాహ్మణోత్తములు ఓర్పు, ధర్మగుణం, ఔదర్యం వంటి సద్గుణాలు పరిపూర్ణంగా కలిగి నివసిస్తున్నారు. ఏడవ పాసురం. రూపములో వచ్చిన 7వ పాసురం. లేగదూడ రూపంతో వచ్చిన అసురుడిని వెలగపండ్లు రాలేటట్లుగా ఆ చెట్టుపైకి విసిరి చంపాడు ఆ బాలకృష్ణుడు. అందమైన కళ్ళు గల గోపికల ఇళ్లల్లోని ఉట్ల మీద ఉంచిన పెరుగును వెన్నెను తన కడుపు చల్లబడేటట్లుగా తిన్నాడు. అంతేనా, సకల లోకాలను తన బొజ్జలోకి మృంగాడు. ఆ నిత్యయవనుడు తిరునాంగూర్ వైకుంఠ విన్నగరములో విలాసిల్లుతున్నాడు. ఇక్కడ లేత పోక చెట్లు, గెలలున్న కొబ్బరి చెట్లు, తమలపాకు తీగలు, వరి పంటలు ఉన్న పొలాలు, చెరుకు చెట్లు బాగా పెరిగి వాటి అడుగు భాగాల్లో నీరు సమృద్ధిగా ఉంటూ ఉన్న ఈ నగరం పరమ సౌభాగ్యవంతమయ్యి కనిపిస్తుంది. 8వ పాసురం. ప్రాణికోటి మీద తీరని కోపంతో ఉన్నట్టి నరకాసురుడి బలం నాశనం చేసి ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నిద్ధమై ఉండి చక్రాయుధం చేతిలో ధరించి ఉన్నవాడు. శ్రీలక్ష్మికి రుద్రునికి తన శరీరములో భాగమిచ్చిన ఆశ్రిత సులభుడు. అత్యంత సౌందర్యవంతమైన తిరుమేని కలవాడు. దేవతా సమూహానికి నాయకుడు అయిన క్షీరాబ్దివాసుడు సంతోషించి భోగ్యంగా విలాసిల్లుతున్న దివ్యక్షేత్రం తిరునాంగూరు వైకుంఠ విన్నగరం. ఈ నగరములో వివిధ రకాలైన సుగంధ పుష్పాలు, తామరలు, ఎర్రకలువలు నిండుగా ఉండి తేనెలు స్రవిస్తుండగా రైతులు పొలాలకు కట్టగా జల సమృద్ధితో పాటు సంపదలతో సౌభాగ్యవంతమైన నగరం కదా ఇది. 9వ పాసురం. దేవతలు, మునిపుంగువులు మొదలగు వారు క్షీరసాగరములో ప్రవేశించి ఉన్న లక్ష్మీపతిని పుష్పాలతో ఆరాధించి, మా అద్వితీయ నాయకుడా, మాపై కృపావర్షం కురిపించవా అంటూ ప్రార్థిస్తారు. ఓ మనసా,
ఈ అప్రమేయుడు సంతోషంతో నెలకొని ఉన్న దివ్యక్షేత్రం తిరునాంగూరు వైకుంఠ విన్నగరం. ఇక్కడ ఎర్రని చేపలు, వాలుగ చేపలు వరిచేల మధ్య నీళ్లల్లో ఎగురుతూ దూకుతుంటే చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాలమైన వీధుల్లో రత్నఖచితమైన మేడలు చంద్రుని అంటుకుంటున్నట్లు ఎత్తుగా నిర్మించబడి ఉన్నాయి. ఓ నా మనసా, ఇలాంటి సర్వోత్తమమైన తిరునాంగూర్లోని వైకుంఠ విన్నగరం వెళ్ళి ఆ దేవదేవుడిని దర్శించి ఔన్నత్యం పొందు. 10వ పాసురం. శంఖం, దృఢమైన గదాయుధం, చక్రం మొదలగు వాటిని ధరించి ఉన్న తామరల వంటి విశాల నేత్రాలున్న జగన్నాటక సూత్రధారి నిత్య నివాసం చేసే క్షేత్రం తిరునాంగూరు వైకుంఠ విన్నగరం. తుమ్మెదలు గానం చేసే పంట పొలాలున్న తిరుమంగై రాజ్యాధిపతి వాడి అయిన ఖడ్గంతో శత్రు సంహారం చేసే మహావీరుడు. ఆ కలి కండ్రి సాయించిన పాసురాలు తమిళ కవి సంఘం చేత ఎంతగానో కొనియాడబడ్డాయి. అలాంటి పాసురాలలో ఒక భాగమైన ఈ 10 పాసురాల్ని అభ్యసించగల భక్తావరేణ్యులు పరమపదాన్ని చేరగల అదృష్టం పొందగలరు సుమా. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 10వ భాగం. తిరుమడందై తిరు ఆరియేయ విన్నగరము గురించి. 1వ పాసురం. ఉభయ నాంచార్లు శ్రీదేవి భూదేవిల మధ్య నిలబడి సేవలు నందుకుంటూ దాసుల క్రూర పాపాలని నిర్మూలించి కృపావర్షం కురిపించే పరంధాముడు దేవతలు మొదలైన పరమభక్తుల చేత స్తుతించబడుతూ వేంచేసి కొలువై ఉన్న క్షేత్రం అరియేయ విన్నగరం. వైదికులు నివసించే ప్రదేశం ఇది. ఓ మనసా, మొగలి పొదలతోనూ చెరువులలో ఎర్రకలువ తామర మొదలైన పుష్పాలతోనూ విలసిల్లుతున్న తిరునాంగూరు అరిమేయ విన్నగరం అనబడే ఈ దివ్యదేశాన్ని ఆశ్రయించు. తాను అందర్నీ జయించగలననే గర్వితుడైన నరకాసురుడి బలం తన చక్రాయుధంతో నాశనం చేశాడు ఆశ్రిత జన రక్షకుడు. ఇంద్రాది దేవతలు కోరేసరికి వారి కోసమయ్యి మందర పర్వతంతో సముద్రాన్ని మదింపచేసి అమృతం ఉద్భవింపచేసి దేవతలకు పంచిపెట్టిన కృపాసాగరుడు. అతడు ఆరావ ముదం అంటే తనివితీరని అమృతం. నీలమణి వర్ణుడైన ఆ స్వామి నిత్య నివాసం చేసే దివ్యక్షేత్రం తిరునాంగూర్ అరిమేయ విన్నగరం. అక్కడి జనులు సర్వసంపదలతో తులతూగుతుంటారు. అందమైన వారు, సౌజన్యమూర్తులు. వారు వేదాధ్యాయన పరులు. బ్రహ్మకు సమమైన బ్రాహ్మణోత్తములు అక్కడ నివసిస్తారు. ఓ మనసా, తిరునాంగూరు అరిమేయ విన్నగరం వెళ్ళి పెరుమాళ్లను సేవించి తరించు. 3వ పాసురం. దేవతా సమూహాన్ని, సప్తలోకాల్ని, సప్త సముద్రాల్ని ప్రళయకాలములో తన కుక్షిలో ఉంచుకొని కాపాడిన కృపాసాగరుడు ఆ పరంధాముడు. పూర్వం గోప జనులు కళ్ళారా ఆ గోపాలకృష్ణుడిని చూచి తరించారు. వారు సంతసించేటట్లు కువలయపీడనం అనే ఏనుగు దంతాల్ని ఓడబెరికి దానిని చంపి కంసుని శిఖను పట్టుకొని ఈడ్చి పట్టి సంహరించాడు ఆ లోకేశ్వరుడు. అరిమేయ విన్నగరములో వెలుగొందుతున్నాడు. ఆ క్షేత్రములో పొన్న చెట్లు, ముత్యాల వంటి మొగ్గలు, బంగారం వంటి పువ్వులు కలవయ్యి
పనసపండ్లు తేనెకలవయ్యి చూపులు బాణాలులా గుచ్చే నేత్రాలతో ఉన్న వినయంగల మహిళలు సంతోషంగా ఉండే క్షేత్రమైన తిరునాంగూరు అరిమెయ్య విన్నగరం వెళ్ళి ఓ మనసా పెరమాళ్ళుని ఆశ్రయించు. 4వ పాసురం. అలనాడు నృసింహస్వరూపుడయి హిరణ్యకశిపుని పట్టుకొని పదునైన గోళ్లతో వాడి శరీరాన్ని చించి చెండాడి అతని ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడిపై కృప చూపించిన అనాథరక్షకుడు వేంచేసియున్న స్థలం తిరునాంగూరు అరిమేయ విన్నగరం. మల్లెలు, ఎర్రకలువలు, సురపొన్నలు, పోకగెలలు, సంపెంగెలు పరిలిస్తున్న ఆ దివ్యదేశాన్ని ఓ మనస ఆశ్రయించి తరించు. 5వ పాసురం. చూస్తున్న వారి హృదయాలు సంభ్రమాశ్చర్యాలు పొందేటట్లు మహాబలి చక్రవర్తి యాగశాలకు మిక్కుటమైన వంచనతో వామనుడై వచ్చి 3 అడుగుల భూమిని యాచించి పైలోకాలను, ఈ భూమండలాన్ని తక్కిన అన్ని లోకాలను కొలిచిన బ్రహ్మాండ నాయకుడు అమిరిన దివ్యస్థలం. పచ్చని పొలాలు, తుమ్మెదులు, వేదనాదం, మహిళల అందెల చప్పుళ్ళు అంతా చేరి సముద్ర ఘోషలాగా అందంగా వినబడే నగరం తిరునాంగూరు అరిమేయ విన్నగరం. ఓ నా మంచి మనసా, అక్కడికి వెళ్ళి ఆ కుంభ నర్తకుడిని దర్శించుకొని ఉన్నత స్థాయికి ఎదుగు. 6వ పాసురం. సీతమ్మ వారిని చెరపట్టిన దోషం కారణంగా రావణుడి పదతలల్ని 20 భుజాల్ని చెదిరిపోయేటట్లుగా ధనుసుని ప్రయోగించిన దశరథాత్మజుడు నాకు రక్షకుడు. దేవతలకు అధిపతి అయిన ఆ పరంధాముడు అరిమేయ విన్నగరములో అలరారుతున్నాడు. ఆ నగరములో తోటలు సమృద్ధిగా ఉంటాయి. వాద్యఘోష, తుమ్మెదల జుంకారం, వేదఘోష, నర్తకీమణుల కాలిగజ్జెల ధ్వని కలిపి సముద్ర ఘోషలాగా ఉండే అరిమేయ విన్నగరానికి వెళ్ళి ఓ భవ్యమైన మనస పెరుమాళ్లను దర్శించి ఆధ్యాత్మిక పరంగా ప్రగతి సాధించు. 7వ పాసురం. క్రూరుడైన కంసుడు పంపగా వచ్చిన ధేనుకాసురుడిని పోతనను చంపినవాడు మన్మధుని జనకుడు, నీలమేఘ శ్యాముడు అయిన లీలామానుష విగ్రహుడు వేంచేసిన పుణ్యనగరం తిరునాంగూరు అరిమేయ విన్నగరం. ఆ దివ్యదేశములో మనోవాక్కుల చేత మంత్రాలు పఠిస్తూ చతుర్వేదాలు వల్లిస్తూ పంచయజ్ఞాలను బ్రాహ్మణులు నిర్వహిస్తారు. నా మనస ఇట్టి తిరునాంగూరులోని అరిమయ్య విన్నగరములో నివాసుడై ఉన్న పెరుమాళ్లను సేవించి ఉజ్జీవించు. 8వ పాసురం. దూడ రూపములో వచ్చిన వత్సాసురుడిని ఒక వెలగ చెట్టు రూపములో వచ్చిన మరో రాక్షసుడిపైకి ఆ చెట్టుకున్న వెలగ పండ్లు అన్నీ రాలిపోయేటట్లు విసిరికొట్టి ఆ 2 రాక్షసుల్ని చంపినవాడు మన నీలమేఘశ్యాముడు. గోవర్ధన గిరినెత్తి గోపజనాల్ని రాళ్లవర్షం నుండి రక్షించినవాడు. కుంభ నర్తన మాడేవాడు అయిన వాసుదేవ కృష్ణుడు ధ్వజాలతో కూడిన ప్రాకారాలు, గృహాలు, గోపురాలు, మణిఖచితమైన మండపాలు, యాగశాలలు ఉన్నదైనది. నిర్మూలరైన బ్రాహ్మణులు సామూహికంగా వసించేది, పంట పొలాల్లో తుమ్మెదులు పాడుతున్నట్టిది అయిన తిరునాంగూరు అరిమేయ విన్నగరంలో నివసిస్తున్నారు. విధేయత గల ఓ నా మనస, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఉజ్జీవించు. 9వ పాసురం. వంచనతో వచ్చిన పూతన ప్రాణాన్ని పాలతో బాటుగా త్రాగి దానిని చంపినవాడు. పెరుగు వెన్నెలను దొంగతనంగా ఆరగించినవాడు. మహాబలవంతుడైన కంసుడిని పరలోకం పంపినవాడు. ప్రళయకాలములో ఈ భూమిని మృంగినవాడు అయిన ఎంబెరుమాను తిరునాంగూరు అరిమేయ విన్నగరములో కొలువై ఉన్నాడు. ఇక్కడ చందనం, అగరు వృక్షాల్ని, బంగారాన్ని కావేరీ నది త్రోసుకొని వచ్చి ఈ ఊరిలోని వారికి సంపదలు ఇస్తూ ఉండగా బ్రాహ్మణులు శ్రీవారి సన్నిధిలో పువ్వులను సమర్పించి యజ్ఞాలు చేసి హరి శరణు అని ప్రార్థించేది ఈ పుణ్యస్థలం. ఓ మనస,
ఇక్కడకు వచ్చి ఆ భక్తవత్సలుడిని దర్శించి ఉజ్జీవించు. 10వ పాసురం. నీలాదేవిని చేపట్టడానికి 7 ఎద్దులను మదం అణిచిన యదుకుల భూషణుడు ఆనందములో నివసించే దివ్యదేశం తిరునాంగూరు అరియేయ విన్నగరం. ఇక్కడ బ్రహ్మను కుమారస్వామిని పోలిన బ్రాహ్మణులు అనేకులు నివసిస్తున్నారు. శత్రువులను చంపగా ఏర్పడిన రక్తపు మరకలు గల బల్లెమును కుడి చేతిలో ధరించిన మంగ దేశాధినేత కలికండ్రి శబ్ద సౌందర్యం ఉన్న ఈ 10 పాసురాల్ని సాయించాడు. వాటిని అనుసంధానం చేసుకునే భక్తులు ఈ లోకములో ఔన్నత్యం పొంది పిదప పరమపదములో నిత్యసూరులయ్యి వర్ధిల్లగలరు. తిరుమళ్ళై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. 10 పాసురాలు సంపూర్ణం.